హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మొన్న ఇది కట్టుబడి పెండింగ్లో ఉన్నప్పుడైతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ కంప్లీట్గా అయితే అప్పుడు అవ్వలేదు. అలాగే కొత్త ఇంటిస్ ప్లాన్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి నేను కట్టుబడి పెండింగ్లో ఉన్నప్పుడు మొన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే కంప్లీట్గా కట్టుబడి అయితే ప్రాసెస్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఇది మెట్ల ల్యాండ్ కింద బాత్రూమ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు కంపల్సరిగా కామన్ బాత్రూమ్ అనేది, బయట బాత్రూమ్ అనేది కంపల్సరిగా ఉండాలి. బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి, అవి ఓన్లీ మన పర్సనల్ మాత్రమే. మనం ఇలా కామన్ బాత్రూమ్ అది బయట నిర్మించుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్స్. అలాగే ఇకపోతే ఫ్రెండ్స్, మనకి హాల్లోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ప్లాన్ అయితే ఇది ఈ విధంగా ఉంది, చూశారు కదా ఫ్రెండ్స్. మనకి ఒక పూజా గది, 2 బెడ్రూమ్ అటాచ్డ్, 2 బెడ్రూమ్లు. ఆ బెడ్రూమ్లకి ఒక్కో బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అటాచ్డ్ ఉంది. అలాగే హాల్లో ఓపెన్ కిచెన్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ బెడ్రూమ్స్ కూడా మనకి ఆపోజిట్ గుమ్మాలుగా ఉంటాయి. ఈ ప్లాన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ 2 బెడ్రూమ్స్ మధ్య ఉన్న స్పేస్ అయితే అటు ఈ 2 బెడ్రూమ్లు కూడా 2 బాత్రూమ్లు అనేవి అటాచ్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన ప్లేస్ను బట్టి మనకున్న కొద్దిపాటి స్థలంలో కూడా ఒక మంచి ప్లాన్ని నిర్మించుకొని మనం హౌస్ అనేది కట్టుకోవచ్చు. ఇకపోతే ఇది దిగువ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్స్ కూడా మనం ఇవి బాత్రూమ్స్ కట్టేటప్పుడు ఫ్రెండ్స్, ఇది అటాచ్డ్ బాత్రూమ్ దిగువ బెడ్రూమ్లోది. మనం బాత్రూమ్స్ కట్టేటప్పుడు కూడా రెండాటికి వెంటిలేషన్ సౌకర్యం ఉండేలా కట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనం వీటిని ఉత్తర అలాగే పడమర పక్కపక్కన, ఉత్తర పడమర దిశల్లో పక్కపక్కన పెట్టుకుంటే మనకి ఈ 2 వైపులో కూడా ఇది పై బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ 2 వెంటిలేషన్స్ కూడా అలా పెట్టుకోవడం వల్ల 2 బాత్రూంలో ఈ విధంగా వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్, వీటిని ఆపోజిట్గా మారుస్తారు. అంటే తూర్పు పడమర సైడ్గా మారుస్తారు. తూర్పు అదే స్పేస్లో తూర్పు వైపు అలాగే పడమర వైపు అయితే ప్లాన్ ఇస్తారు. దానివల్ల ఒక బాత్రూమ్కి వెంటిలేషన్ ఉండదు. ఇక హాల్లోకి వచ్చినట్లయితే ఈ పూజా గది, ఎల్ షేప్ హాలు, అలాగే ఇక్కడ ఓపెన్ కిచెను ఫ్రెండ్స్. దానికి ఎదురుగానే డైనింగ్ హాలు మొన్న చెప్పినట్టే ఉంది మనకి ఫ్రెండ్స్. ఇటు దక్షిణ వైపు అయితే 4 అడుగుల స్థలం అయితే వదిలిపెట్టడం జరిగింది, అంటే వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. ఫ్రెండ్స్, ఏదేమైనా మనకి ఈ ప్లంబింగ్ వర్క్ అలాగే ఎలక్ట్రీషియన్ వర్క్, వాటర్ పైప్ లైనింగ్స్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇకపోతే పోయినసారి వీడియోలో మీకు ఇంటికయ్యే ఖర్చు సైజులు కూడా వివరించి చెప్పాను, లేదంటే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఇంటి సైజును బట్టే ఖర్చు అయితే అవుతుంది. అంటే చిన్న ఇల్లు అయితే తక్కువ ఖర్చు అవుతుంది, పెద్ద ఇల్లు అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే మన ఇంటి సైజును బట్టే ఖర్చు అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇల్లు అనేది 9 బాతికి రావడం జరిగింది, అంటే 50x40 కొలతలు అయితే రావడం జరిగింది. అలాగే పైన స్లాబ్ ఏరియా వచ్చి 15 యూనిట్లు అయితే రావడం జరిగింది. దీనికి మనకి ఫ్రెండ్స్ కంప్లీట్గా సీలింగు, టైల్స్, వాల్ కేరు, పెయింట్ కంప్లీట్గా కింద సింగిల్ స్టేరు ఖర్చు వచ్చి మనకి 35 నుంచి 40 లోపు అయితే అవ్వడం జరుగుతుంది. 35 lakhs నుంచి 40 లోపల అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంటి నిర్మాణంలో జాగ్రత్తలు అనేవి స్టార్టింగ్లోనే తీసుకోవాలి, తర్వాత తీసుకుంటూ వచ్చేవి కాదు. అందుకనే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రతి వీడియోలో కూడా మీకు ఇంటి సైజులను బట్టి ఖర్చు ఎంత అవుతుంది, అలాగే కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తి వివరంగా అయితే వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.